డియర్ ఆస్పిరెంట్స్, మన ప్రీవియస్ వీడియోలో గ్రూప్ 2 పోస్ట్ ప్రిఫరెన్సెస్ కూడా అయితే ఒక క్లారిటీ ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ ఈ వీడియోలో మనం గ్రూప్ 1 సంబంధించి పోస్టులు ఎటువంటి డిపార్ట్మెంట్స్ ప్రిఫరెన్స్ ఏదైతే బెస్ట్ అన్నది నా యొక్క సజెషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ సజెషన్ ఇది అఫీషియల్ అయితే కాదు, నాకు ఒపీనియన్ అంతే. సో దీనికి అంటే ఆల్రెడీ మేము డిపార్ట్మెంట్స్లో నా ఫ్రెండ్స్ వర్క్ చేస్తున్నారు, అదే మేము ఉన్నాం కాబట్టి దాని యొక్క వన్స్ మన సర్వీస్ ఎంచుకున్న తర్వాత 30 ఇయర్స్ అందులోనే సర్వీస్ చేయవలసి ఉంటుంది. సో కాబట్టి వన్స్ మన సర్వీస్ ఎంచుకునేటప్పుడు ముందే ఆలోచించి మన సర్వీస్ ఎంచుకున్నాం అనుకోండి, ఆ 30 ఇయర్స్ మన పబ్లిక్ సర్వీస్ చేయడానికి అవకాశం ఉంటుంది, హ్యాపీగా మనం లీడ్ చేసినట్టు అవుతుంది. సో ఆ ఉద్దేశంతో చాలామంది చూస్తూ ఉంటాము సర్వీస్లో అన్ఎక్స్పెక్టెడ్గా అప్పుడు అవగాహన లేక వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు, వారు నిరుత్సాహంగా చేస్తూ ఉంటారన్నమాట. సో ఆ ఉద్దేశం మీకు రాకూడదు, ఆ ఒపీనియన్ మీకు ఉండకూడదు అనే ఉద్దేశంతోనే మనకి మనకి పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఏ పోస్ట్ అయితే బాగుంటుంది, ఏ డిపార్ట్మెంట్ అయితే బాగుంటుంది అనే దాని మీద కూడా మీకు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే టాప్ ర్యాంకర్స్ కూడా బై మిస్టేక్స్ పోస్ట్ ప్రిఫరెన్స్ మిస్టేక్ ఇచ్చి లైఫ్ లాంగ్ ఇబ్బంది పడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. సో ఆ సిచ్యువేషన్ మీకు రాకూడదు. మీరందరూ కూడా మంచిగా పబ్లిక్ సర్వీస్ చేయాలి, మీ మూలంగా గవర్నమెంట్కి మంచి పేరు రావాలి. కాబట్టి సో నా ఒపీనియన్ బేస్ చేసుకుని మీకు ఇందులో ఈ పోస్ట్ ప్రిఫరెన్సెస్ కోసం ఏమేమి పోస్టులు ఇచ్చారో టీజీపీఎస్సీ అనేది కూడా ఇస్తూ డిపార్ట్మెంట్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. సో తెలంగాణ స్టేట్ అంటే టీజీపీఎస్సీ నోటిఫికేషన్ మనకు ఆల్రెడీ ఇచ్చింది, ఇది గ్రూప్ 1 నోటిఫికేషన్ అనమాట. నోటిఫికేషన్ నెంబర్ అని ఆల్రెడీ తెలిసిన విషయమే. సో ఆల్రెడీ మనకి అయిపోయింది, రిజల్ట్ వచ్చేసింది, మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ రెడీగా ఉన్నాము. ఆల్రెడీ మన ఎక్స్ప్రెషన్ కార్డ్ ఎంత ఉన్నది కూడా పీడీ అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే మీరు డాక్యుమెంట్స్ కూడా రెడీ అవ్వండి. అట్ ఎనీ టైం టీజీపీఎస్సీ మేము కాల్ చేయొచ్చు. ఓకే, కాబట్టి అందరూ కూడా అప్డేటెడ్గా అంటే డాక్యుమెంట్స్ కోసం కూడా మీకు వీడియో చేయడం జరిగింది. సో డాక్యుమెంట్స్ కూడా మీరు రెడీ చేసుకోండి, తొందరగా అప్డేటెడ్గానే ఉండాలి, ఏ మిస్టేక్స్ ఉండకూడదు, జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, ఇప్పుడు మనకి వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, మనకి గ్రూప్ 1 సంబంధించి వేకెన్సీస్ ఎన్ని ఇచ్చారు, మనకి టోటల్గా 563 అయితే వేకెన్సీస్ ఇచ్చారు కదా. 563 వేకెన్సీస్ ఇచ్చారు. సో ఇంకా నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అది నెక్స్ట్ మన ఈ వేకెన్సీస్ని బేస్ చేసుకుని మన ఏజ్ క్రైటీరియా స్పెషలైజ్డ్ పోస్టులు అన్నీ ఉంటాయి అనుకోండి. అవన్నీ కూడా ఒకసారి మనం డిపార్ట్మెంట్ వైజ్ ఏదైతే ప్రయారిటీ అయితే బాగుంటుందో అన్నది ఒక వీడియో అయితే ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకి ఫస్ట్ది ఏముంది, మనకి డిప్యూటీ కలెక్టర్, ఇది టాప్ పొజిషనే ఇవ్వాలి, సివిల్ సర్వీస్ అండ్ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్. సో డిప్యూటీ కలెక్టర్ కింద వెళ్ళిన వాళ్ళు తొందరగా యాక్చువల్గా ఏంటంటే మనం జేసీకి వెళ్ళడానికి కన్ఫర్మ్డ్ ఐఏఎస్ రావడానికి కూడా అయ్యే అవకాశం ఉన్న పోస్ట్ అనమాట ఇది. ఓకేనా, ఇది ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి నా ఒపీనియన్ బేస్ చేసుకుని. అదే ఓకే, మీ ఇష్టం, అంటే జస్ట్ నా ఒపీనియన్ అయితే ఫస్ట్ ప్రయారిటీ అనమాట. నెక్స్ట్ సెకండ్ పొజిషన్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, అంటే యూనిఫామ్ ఉంటుంది, ఎవరికి యూనిఫామ్ అంటే మనం ఎస్పీ అవ్వాలి అనే ఉద్దేశం ఉంటుంది కదా. సో వాళ్ళకి పోలీసు యూనిఫామ్ అనేది కొంతమంది ఉంటారు. సో అంటే వాళ్ళు ప్రయారిటీ వైజ్ ఇచ్చినప్పుడు మాత్రం ఒకసారి చూసుకోండి అనమాట. ఇది ఎస్పీ వరకు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఐపీఎస్ కన్ఫర్మ్డ్ ఐపీఎస్ కూడా వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే చాలామంది వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి. నెక్స్ట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్. కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ కూడా పబ్లిక్ ఇంటర్ రిలేషన్షిప్ ఉండదు కానీ, బట్ ఇది కూడా మంచి పోస్టే, పర్వాలేదు. సో నా దృష్టిలో అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే నేను ఇది ఇస్తాను. అంటే యూనిఫామ్ హైట్ కట్ అన్ని చూసుకోవాలి కాబట్టి మీరు హైట్ కట్ సరిపోయారా, దాని ఫిజికల్ మెజర్మెంట్స్ అన్నీ చూసుకుంటే మాత్రం ఓకే మీరు ఇచ్చుకోవచ్చు. సో సెకండ్ ఇచ్చుకోవచ్చు అనమాట, ఎందుకంటే ఐఏఎస్ ఐపీఎస్కి వెళ్ళే క్యాడర్లు ఈ రెండు కనిపిస్తాయి మనకి. రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్ ఓకే, పర్వాలేదు, అంటే మరీ నేను ఎక్సలెంట్ అని చెప్పను కానీ పర్వాలేదు. డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్స్, పంచాయతీస్ అన్నీ కూడా ఈ డిపిఓ దగ్గరే పరిధిలోనే పనిచేస్తాయి అన్నమాట. ఇది కూడా మంచి జాబ్, అంటే పబ్లిక్ రిలేషన్షిప్ డైరెక్ట్గా లేకపోయినా ఇండైరెక్ట్గా ఉంటుంది అనమాట. ఎందుకంటే త్రూ మన సెక్రటరీలో యూఆర్డీస్ ఉంటారు, అలాగే డిఎల్పిఓలు ఉంటారు, డిపిఓలు ఉంటారు. సో ఈ విధంగా మనకి రిలేషన్షిప్ అయితే పంచాయతీ బాగుంటుంది, ఇది కూడా పర్లేదు మంచి పోస్టే. డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, ఇది కామ్గా వర్క్ చేసుకునే జాబ్, ఇది కూడా బాగుంటుంది.
డిప్యూటీ సూపరింటెండెంట్ జైల్ సర్వీస్ అనమాట. ఇది యూనిఫామ్ ఇస్తున్న వాళ్ళు చేసుకోవచ్చు, ఇది బాగానే ఉంటుంది. అసిస్టెంట్ కమిషనర్ లేబర్ సర్వీసెస్, లేబర్ డిపార్ట్మెంట్ అంటే యాక్చువల్గా స్కీమ్స్ అన్ని సెంట్రల్ గవర్నమెంట్తో లింకప్ చేసుకుని త్రూ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే లేబర్ డిపార్ట్మెంట్తో కొన్ని కొన్ని స్కీమ్స్ అయితే మాత్రం ఇంప్లిమెంట్ చేస్తుంది. అసిస్టెంట్ కమిషనర్ ఇది కూడా ఓకే, పర్వాలేదు. నెక్స్ట్ సారీ మనం ఎక్కడి వరకు వచ్చాము. నెక్స్ట్ అసిస్టెంట్ ఎక్సెస్ సూపరింటెండెంట్, అది కూడా యూనిఫామ్ రిలేటెడ్ జాబే, ఇది కూడా బాగుంటుంది అనమాట. సో హైట్ మెజర్మెంట్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2 మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ చెప్పాము ఆల్రెడీ, అందులో గ్రేడ్ 3 చూస్తాము ఇంత ప్రీవియస్ గ్రూప్ 2లో, ఇది గ్రేడ్ 2 అనమాట. ఇది కూడా పబ్లిక్తో అంటే మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 1 ఇట్లాగా అయ్యే ఛాన్సెస్ ఎక్కువ, ప్రమోషన్ ఛాన్సెస్ కూడా బాగుంటాయి. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్స్, అలాగే డిస్ట్రిక్ట్ షెడ్యూల్ క్యాస్ట్ డిపార్ట్మెంట్, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అనమాట. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఎక్కువగా స్కీమ్స్ రిలేటెడ్ ఎక్కువగా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఫండ్స్ అన్నది గవర్నమెంట్ పాస్ చేస్తూ ఉంటుంది. సో ఈ డిపార్ట్మెంట్ కూడా ఇది బాగుంటుంది. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ అని, సో ఇది మన బీసీ వెల్ఫేర్ సంబంధించిన డిస్ట్రిక్ట్ ఉంటుంది, ఇది కూడా మంచి జాబ్ అన్నమాట. అలాగే డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్స్, ట్రైబల్ డిపార్ట్మెంట్కి సంబంధించి అంటే ట్రైబల్ రిలేటెడ్గా, హాస్టల్స్ రిలేటెడ్గా, అదే వెల్ఫేర్ రిలేటెడ్ అన్నీ కూడా హాస్టల్స్ ఉంటాయి, రెసిడెన్షియల్స్ ఉంటాయి, అలాగే ప్రజలకు రిలేటెడ్గా కూడా కొన్ని ఉంటాయి అన్నమాట. సో ఇది కూడా ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్స్ ఉంటుంది, ఇది కూడా ఓకే, పర్వాలేదు, ఇది ఎంప్లాయ్మెంట్ సర్వీస్ సంబంధించి. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఇంక్లూడింగ్ లే సెక్రటరీ ట్రెజరీ కోడ్, సో ఇది కూడా ట్రెజరీ డిపార్ట్మెంట్, ఇది కూడా బాగుంటుంది, ఫినాన్స్ డిపార్ట్మెంట్ కాబట్టి. ఇది మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ అనమాట ఈ డిపార్ట్మెంట్. అదేవిధంగా ట్రెజరీ అండ్ అకౌంట్ సర్వీస్ ఉంటుంది, ఇది అనమాట, ఇది ట్రెజరీ ఆఫీసర్స్, ఇది కూడా బాగుంటుంది డిపార్ట్మెంట్. నెక్స్ట్ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్స్, సోషల్ ఆడిట్ సంబంధించి ఎక్కువ జరుగుతూ ఉంటాయి కదా. సో ఇది అసిస్టెంట్ ఆడిట్ జిల్లా ఆఫీసర్ హెడ్ ఉంటారు అనమాట, ఇతను అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ అంటారు. స్టేట్ ఆడిట్ సర్వీస్ అంటే డిపార్ట్మెంట్ వస్తారు, ఇది కూడా పోస్ట్ బాగుంటుంది. అంటే ఎక్కువగా పబ్లిక్తో అయితే రిలేషన్షిప్ ఉంటుంది, అఫీషియల్ జాబ్స్. ఇది మండల్ పర్సన్ డెవలప్మెంట్ ఆఫీసర్ అనేది మండల్ లెవెల్ జాబ్, ఇది అన్ని డిస్టిక్ హెడ్ క్వార్టర్ జాబ్లు అయితే ఎక్కడి వరకు 17th వరకు కూడా డిస్టిక్ హెడ్ క్వార్టర్లోనే మీరు మ్యాక్సిమం చేయవలసి ఉంటుంది వర్క్ అంతా. ఒక్క మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసరే మండలంలో చేయ ఉంటుంది, ఇది లాస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి ఎంపీడీఓ అన్నది. మిగతా అన్నీ కూడా అంటే కొంతమంది హైట్ లేని వాళ్ళు మీరు పోలీస్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ డిఎస్పీ ఇచ్చినా కానీ నో యూజ్, మెజర్మెంట్స్ ఫిజికల్ మెజర్మెంట్ చూసుకోండి. సో నా ప్రయారిటీగా నేను చెప్పేది ఏంటంటే ఇది లాస్ట్ ఆప్షన్ ఇచ్చుకుంటే బెటర్ అనమాట, ఎందుకంటే ప్రమోషన్స్ కూడా చాలా లేట్గా జరుగుతుంది ఇందులో ఎంపీడీఓలో. సో మిగతా డిపార్ట్మెంట్లో చూసుకుంటే ప్రమోషన్స్ చాలా బాగుంటాయి, పీస్ఫుల్గా వర్క్ ఉంటుంది. సో ఆ విధంగా మీరు చూసుకోండి, అంటే నేను ఫస్ట్ ప్రయారిటీ మీరు ఫస్ట్ ఇది ఇచ్చుకోండి. సెకండ్ హైట్ మెజారిటీని కరెక్ట్గా ఉంటేనే సెకండ్ ఇచ్చుకోండి. థర్డ్ వచ్చేసరికి కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ బాగానే ఉంటుంది, ఇచ్చుకోండి. సో ఫోర్త్ వచ్చేసరికి పంచాయతీ ఆఫీసర్స్, డిప్యూటెన్స్, నెక్స్ట్ రిజిస్టర్స్ కూడా బాగానే ఉంటుంది, ఇది 5th కింద. అలా మీకు ఇష్టమైన అంటే ఎక్కువగా జనాలతో మీ ఇంటరాక్షన్ అవ్వాలనే ఉద్దేశంతో ఈ డిపార్ట్మెంట్ తీసుకోండి. లేదు కామ్గా వర్క్ చేసుకోవాలి, ఫీమేల్ ఉమెన్ అన్న వాళ్ళు ఏంటంటే అంతగా వాళ్ళు పబ్లిక్ సర్వీస్ చేసేవాళ్ళు ఉంటారు, కానీ కొంతమంది ఫ్యామిలీ సిచ్యువేషన్ బేస్ చేసుకొని అఫీషియల్గా చేయాలని వర్క్లో చూసుకుంటారు కదా, అలాంటి వాళ్ళకి మనం హెడ్ క్వార్టర్లో ఉండే డిపార్ట్మెంట్స్ అయితే బెస్ట్ అనమాట. సో లేబర్ డిపార్ట్మెంట్, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఇట్లాగా కొన్ని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో అయితే చేసుకోవడం బెస్ట్ అనమాట. ఇది పబ్లిక్ ఎంపీడీఓ కూడా చేయవలసిన వాళ్ళు అంటే పబ్లిక్ ఇంటర్ రిలేషన్షిప్ ఎక్కువ ఉంటుంది. సో అందువల్ల మండలానికి ఎంఆర్ఓ ఉంటారు, ఎంపీడీఓ ఉంటారు, వీళ్ళ ఇద్దరి పరిధిలోనే మనకి మండలం ఉంటుంది కాబట్టి పబ్లిక్ సర్వీసెస్ కూడా చూడొచ్చు. బట్ నా ఒపీనియన్ ప్రకారం ఇదైతే లాస్ట్ ఆప్షన్ ఇవ్వడం బెస్ట్ అండి, ఎందుకంటే ప్రమోషన్స్ అంతగా పెద్దగా కనిపించట్లేదు అందులో. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్